రాజధాని ఫైల్స్. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్లో స్క్రీనింగ్ ఆపేశారు. దానికోసమే నేను ఈ మూవీ గురించి క్లియర్గా కొంచెం స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత అసలు ప్రాక్టికల్గా ఏం జరిగింది అనేసి కొంచెం మాట్లాడుకుందాము. మూవీ స్టార్టింగ్ వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదా, అప్పటి నుంచి ఉంటుంది. ఆ తర్వాత అమరావతిని క్యాపిటల్ చేయడం, 3 రాజధానులు అనౌన్స్మెంట్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ అమరావతిని రాజధాని చేసి అమరావతి డెవలప్ అవుతుంది అంటే ఫ్యూచర్లో ఇలా అవుతుందని చూపిస్తారు. సో దీనిలో మొత్తం నేమ్స్ అన్ని చేంజ్ చేశారు అనుకోండి. ఆంధ్రప్రదేశ్ అనేసి 3 రాజధానులని 4 రాజధానులు అని ఇంకా చాలా చాలా అన్ని నేమ్స్ అయితే చేంజ్ చేశారు పేరు. అమరావతిని ఐరావతి అని కూడా. మనకు కన్వీనియంట్ అయిన భాషలో మాట్లాడుకుందాము. అమరావతికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తారు. ఆ తర్వాత కొంచెం డెవలప్ జరుగుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ మారుతుంది. గవర్నమెంట్ మారాక అప్పుడున్న ప్రభుత్వం అమరావతి రాజధాని చేస్తే ప్రీవియస్ గవర్నమెంట్కి పేరు వస్తుంది, మాకు రాదు అనేసి అమరావతి రాజధాని చేసి 3 రాజధానులు పెడతారు. దీనికి అమరావతి రైతులు స్పందించి ధర్నాలు, స్ట్రైకులు చేస్తారు. అప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ అమరావతి రైతులకు ఆపోజిట్గా అన్ని జరుగుతూ ఉంటుంది. అమరావతులు చేసే ధర్నాకి వాళ్ళు ఎలాగ ఆపోజిట్ అవ్వాలనేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టడము, ప్లేసుల మధ్యలో చిచ్చు పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం. లాస్ట్కి మళ్ళీ వచ్చే ఎలక్షన్లకి జనాలందరికీ అర్థమయ్యి అమరావతిని రాజధాని చేస్తారు. మళ్ళీ గవర్నమెంట్ని ఓడిస్తారు. ఇంకో గవర్నమెంట్ వస్తుంది అధికారంలోకి. ఆ తర్వాత అమరావతి డెవలప్ అవుతుంది. ఇది చూపించారు సినిమా మొత్తానికి. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడితే అమరావతి అనౌన్స్మెంట్ చేయకముందే టీడీపీ నాయకులు అక్కడ భూములు కొన్నారనేసి జగన్ గారు కూడా నిరూపించారు విత్ డాక్యుమెంట్స్తో. రైతులు భూములు ఇచ్చారనేది నిజం. ఆ తర్వాత అక్కడ పనులు స్టార్ట్ అయ్యాయనేది కూడా నిజం. అసెంబ్లీ కట్టారు, కోర్టు కట్టారు, ఇంకా చాలా బిల్డింగ్స్ కూడా కట్టారు. గ్రాఫిక్స్ అంటారు కానీ అదొక ప్లానింగ్ అని అర్థం కావడం లేదు ఎవరికి. అంటే అలా పోర్ట్రేట్ చేశారనుకోండి, అది వేరే విషయం. టీడీపీ నాయకులు అక్కడ భూములు తీసుకున్నారనేది కూడా నిజం. ఆ తర్వాత జగన్ గారు వచ్చాక ఈ టీడీపీ నాయకులకి ఆపోజిట్గా ఈ 3 రాజధాని బిల్లును ప్రవేశపెట్టారు. సినిమాలో చెప్పినట్టు ఆయనకి పేరు వస్తుంది అనేది కాదు, కానీ నాకు తెలిసినంతవరకు అయితే అక్కడ టీడీపీ నాయకుల స్థలాలు అన్యాయంగా తీసుకున్నారనేసి అమరావతి అనౌన్స్మెంట్ చేయకముందే లోపల మాట్లాడుకునేసి అక్కడ టీడీపీ నాయకులే భూములు తీసుకున్నారనేసి జగన్ గారి ఉద్దేశం. నాకు తెలిసి అందుకే 3 రాజధానులను ప్రవేశపెట్టింది. వీళ్ళు రెవెన్యూ ఇవి ఏం చెప్పినా కూడా మెయిన్ రీజన్ అయితే ఇది. రెవెన్యూ అని ముందే ఈయనకి తెలిస్తే అప్పట్లోనే అమరావతికి సపోర్ట్ చేయకుండా రెవెన్యూ అక్కడెక్కడ జనరేట్ అవుతుంది కాబట్టి వైజాగ్ అనేసి ఫస్ట్ ప్రపోజ్ చేయొచ్చు కదా, కానీ చేయలేదు. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే ఇక్కడ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు డీప్గా అంటే అసలు ఇన్వాల్వ్ చేయలేదు అనుకోండి. జస్ట్ లైట్గా స్టార్టింగ్లో చూపిస్తారు అప్పుడు గవర్నమెంట్ని. జగన్ గారి మీద ఆపోజిట్గానే మెయిన్ మూవీ ఉంది. అమరావతి రైతులు బాధలే అనుకోండి, కానీ జగన్ గారే కదా ఆపోజిట్గా ఉంది. ఆయన మీదే ఎక్కువ నెగిటివ్ అయ్యేట్టుగా ఈ మూవీ ఉంది. ఆ తర్వాత వస్తే కొన్ని సీన్స్లో ఒరిజినల్ ఫోటోస్ చూపించారు అమరావతి రైతులది, కొంచెం ఎమోషనల్గానే ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు టీడీపీలో జరిగిన ఇది, ఇప్పుడు జగన్ గారు చేసిన ఇది, ఇక్కడ వీళ్ళు బాగానే ఉన్నారు. అన్యాయం అనుకుంటే అన్యాయం చేసింది వీళ్ళు ఇద్దరు చేశారు రైతులకి. అమరావతి అని అనౌన్స్మెంట్ చేయకముందే టీడీపీ నాయకులు అక్కడ భూములు ఎలా కొన్నారని. ఇంకొకటి, రెవెన్యూ వైజాగ్లోనే బాగా వస్తుంది అనుకుంటే ముందే అక్కడికి ప్రపోజ్ చేయాలి, కానీ రాజధాని అమరావతి అని సపోర్ట్ చేసి ఇప్పుడు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? పవర్ మారాక, వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఎందుకు మార్చారు? ఇంకొకటి, 3 రాజధానుల విషయం తీసుకొని వచ్చారు కదా, ఆ వైజాగ్ కాదు 3 రాజధానులు అనేసి. ఆ 3 రాజధానుల వల్ల కూడా ఆ నెగిటివ్ ఏందనేసి ఆ సినిమాలోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యూచర్లో రావచ్చు సినిమా, ఒకసారి చూడండి. అది నేను డైరెక్ట్గా చెప్పలేను. ఇప్పుడు చాలా కామెంట్స్ చేయొచ్చు నన్ను తిడుతూ, కానీ ఇది నా ఒపీనియన్ అంతే. కానీ జనరల్ పబ్లిక్గా నాకు కనిపించేది అది. మూవీ విషయానికి వస్తే సినిమా బాగుంది, కొంచెం ఎమోషనల్గా ఉంది. జగన్ గారు మెయిన్ విలన్గా పెట్టారు. ఎవరు అన్నారో ఇది రైతుల సినిమానే విత్ చంద్రబాబు నాయుడు గారి నెగిటివ్స్ కూడా పెట్టుంటే అది రైతుల సినిమా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఓన్లీ ప్లస్లో పెట్టేసి జగన్ గారికి ఆపోజిట్గా తీశారు కాబట్టి ఇది పొలిటికల్ సినిమా నా ఉద్దేశంలో. వెరీ ట్రాన్స్పరెంట్గా చెప్పాను నేను అనుకుంటా ఉన్నాను. తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.